అందుకే కదా ఇప్పుడు ఈ తప్పులు జరిగినాయి, వీటి సరిదిద్దడానికి బోర్డు మీటింగులు పెట్టుండ్రి, దీని చర్చలు మొదలు పెట్టుండ్రి, కొత్త ట్రిబ్యునల్ వేయండి, పరివాహక ప్రాంతానికి సహజ న్యాయ సూత్రంగా మాకు రావాల్సిన నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేమిద్దరం అందుకే కదా బాధ్యత తీసుకోగానే పోయి ప్రధానమంత్రిని కలిసినాము, అదేవిధంగా జలశక్తి మంత్రిని కలిసినాము, మా అధికారులను పంపించినాము. మా తాపత్రయం అంతా అదే కదా. మరణ శాసనం కేసీఆర్ రాసిండు కాబట్టి ఆ మరణ శాసనాన్ని తిరగరాయడానికి మా అపర భగీరథ ప్రయత్నం మేము చేస్తున్నదంతా. దాంట్లో భాగంగానే ఇవన్నీ మీకు కూడా ఎందుకు ఈ కాగితాలన్నీ ముందలు పెడుతున్నాము. కొంతకాలం అయిన తర్వాత అబద్ధమే ప్రచారం అయింది. మామాళ్ళు ఆ స్థాయిలో అబద్ధాలు నమ్ముకొని బతుకుతుర్రు. తప్పకుండా వాటి అన్నిటిని కూడా నిపుణులు వేస్తాము, చర్చిస్తాము, వాటి మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు కూలిన దాని మీద విచారణ చేసే పనిలో ఉన్నాం. సో అది పనికొస్తుందా పనికిరాదా మన ఇద్దరం మాట్లాడుకునే కంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, సిడబ్ల్యూసి వాళ్ళు, రాష్ట్రంలో ఉండే సాంకేతిక నిపుణుల నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడతాం. ఇప్పుడు కనిపిస్తున్నది ఆడ కూలిన దాన్ని బట్టి పనికిరాదా అనిపి, కానీ ఇట్లా మాట్లాడుతూ వాళ్ళు అంటారు మీరేమన్నా ఇంజనీరింగ్ నిపుణులు అంటాడు. ఎందుకంటే ఆయన 80,000 పుస్తకాలు చదివిండు అసలే. మళ్ళీ మేధావి ఏదో ఒకటి అంటే మళ్ళీ అదే కొత్త కథ అవుతుంది. అందుకే నిపుణులతోనే నివేదికలు తెప్పిస్తాం. దాని మీద న్యాయ విచారణ చేయడానికి జడ్జిలను అనుమతించండి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసినాం. దాని మీద తొందరలోనే వారు సమాధానం ఇస్తారు, దాని మీద నిర్ణయం తీసుకుంటారు. దాన్నే కదా ఇప్పుడు ఏముంది, ఫిజికల్గా దౌర్జన్యం చేసే పరిస్థితులు కావు. ప్రభుత్వాలు ఎక్కడ చేయాలి, అప్రాప్రియేట్ ఫోరంలో వాదించాలి. అప్రాప్రియేట్ ఫోరంలో మేము వాదిస్తున్నాము. నీటి కేటాయింపుల విషయంలో కానీ, ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అటువైపే మొగ్గు చూపితే న్యాయస్థానాలు చట్ట పరిధిలో ఏమేమి చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్ని ప్రజలకు వివరిస్తాం. మా దాంట్లో దాపరికం లేదు, మేము తలుపులు మూసుకొని మాట్లాడుకోము. అవును, నేను అందుకే అక్కడికే పోమ్మంటున్నాం. ఇంకా ఇప్పుడు అక్కడనే చేసిండు కదా, రేపు ఎన్నికలలో అక్కడ పోయి ఎట్లా భీమవరం చేస్తా అని కొడుకు అన్నాడు కదా, తండ్రిని కూడా అక్కడనే పంపిస్తే పోద్ది. రాహుల్ ట్రిబ్యునల్ని ఎందుకు వేయాలంటే ట్రై టు అండర్స్టాండ్. బస్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, నన్ను చెప్పని లెట్ మీ కంప్లీట్. ఈ ఏషాలు అన్నీ చూసి కేసీఆర్ పోయి కోర్టులో కేసు వేసిండు, అవునా? ఆ కేసు ఉపసంహరించుకుంటే తప్ప మీతో మాట్లాడనికెళ్ళదని కేంద్ర ప్రభుత్వం అనేది. 8 ఏళ్ళ తర్వాత ఆయన నిద్రలేసిపోయి ఆ కేసు వాపసు తెచ్చాడు. వాపసు తెచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే పంచాయతీ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పెడతాం, మిగతా అందరికీ పెట్టమాట. మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుగురిని కలిపి నలుగురి కేటాయింపుల మీద చర్చ చేస్తే అప్పుడు సంపూర్ణంగా చర్చ జరుగుతుంది. సంపూర్ణంగా నీటి కేటాయింపులు అయితే ఇప్పుడు నువ్వు చెప్పే పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు ఉన్నాయి కదా, దాని ప్రకారం అంతా చర్చ జరగాలి, కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరగాలి, కాంప్రహెన్సివ్గా దీని మీద పోస్ట్ మార్టం చేసి కేటాయింపులు జరపాలనేది మా ఆలోచన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువైపు వస్తుంది, ఏం చేస్తుంది అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుద్ది.